అండి అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే ఎవరి మాటలు నమ్మాలండి జగన్ గారి మాటలు నమ్మాలా చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ల మీద వైట్ పేపర్లని అదేంటి శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకుంటూనే ఉంటున్నారు ఆయన కాబట్టి ఎన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేసినా వాటిల్లో నిజమెంత ప్రజలు ఆలోచిస్తున్నారంటారా లేదంటారా అలాగే వాటన్నిటికీ అన్ని శ్వేతపత్రాలు కలిపి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకే ఆన్సర్ అయితే కనుక ఇచ్చారండి ఆయన కాబట్టి ఈయన మాటల్లో నిజమెంత అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం జగన్ గారు మాట్లాడిన మాటలేంటి ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా వివరణ అయితే ఇచ్చాడు ఆ వివరణలో జగన్ గారు మాట్లాడిన మాటలేంటో ఒకసారి మీకు చెప్తా నిజంగా ఒక ట్యాగ్ లైన్ అయితే నడిచింది వీడియో ఎండ వరకు నేను వివరాల్లోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి ఏంటంటే ఖచ్చితంగా ప్లీజ్ నాకు మోటివేషన్గా ఉంటుంది ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది అంతేకాదు ఖచ్చితంగా పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే వీడియోలు నిజాయితీ నీతి ఉన్న వీడియోలే మీ ముందుకు వస్తూ ఉంటాయి పార్టీలకు అతీతంగా వీడియోలు చేస్తుంటాను కాబట్టి అంతేకాదు మీరు పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అంతా చూసిన తర్వాత నా మాటలు నచ్చితే కనుక ఖచ్చితంగా మీ మాటలో కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి మీ అభిప్రాయాన్ని 10 మందితో పంచుకోండి విషయంలోకి వెళ్ళిపోదాం జగన్ గారు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు కొన్ని మాటలకి చాలా సుదీర్ఘంగా చెప్పినప్పటికీ కొన్ని మాటలే తీసుకున్నా వాటిలో జగన్ గారు వాస్తవం ఎంత నిజాయితీగా మాట్లాడారా జగన్ గారు లేకపోతే అబద్ధాలు చెప్పారా ఏంటనేది మిమ్మల్ని నేను అడుగుతున్నా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఏంటంటే కనుక జగనే ఉండి ఉంటే ట్యాగ్ లైన్ అండి వీడియో ట్యాగ్ లైన్ జగనే ఉండి ఉంటే అసలు జగనే ఉండి ఉంటే ఇలా జరిగేదా ఇదండి విషయం కాబట్టి ఎలాగా జగనే ఉండి ఉంటే ఏం జరుగును ఏం జరగకపోను ఏం జరుగును అనే దాని మీద చూద్దాం జగనే ఉండి ఉంటే కనుక అమ్మఒడి జూన్ వచ్చేసరికల్లా ఏంటి ఏదైతే 43 లక్షల తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో 26,067 కోట్ల రూపాయలు అంటే 84 లక్షల మంది పిల్లలకు మేలు చేసే పథకం అమ్మఒడి ఆ అమ్మఒడి జగనే ఉంటే కనుక ఈసారికే ఈ పాటికే అంటే జూన్ వచ్చేసరికే తల్లుల అకౌంట్లో 43 లక్షల మంది తల్లుల అకౌంట్లో ఆ అమౌంట్ జమ అవును కదా జగనే ఉంటే ఇదండి ఇలాగా మొత్తం వీడియో అంతా ఎండ్ అయిందనమాట కాబట్టి జగనే ఉంటే కనుక ఖచ్చితంగా 43 లక్షల మంది తల్లులకి న్యాయం జరిగినా లేకపోతే అన్యాయమే జరిగినా డబ్బులు జమ అయ్యేవా కావా మరి అలాంటిది కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో ఎన్నికల వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానాన్ని ఈ జూన్ నెలలో ఏదైతే పెంచి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో పెంచడం కాదు ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అందరికీ అమ్మఒడి అనేది అమ్మకు వందనంగా మార్చి ఖచ్చితంగా అమౌంట్లో తల్లుల అకౌంట్లో జమ చేస్తామన్నారు చేశారా లేదా ఇద్దరిలో ఎవరు నీతిగా మాట్లాడారు ఎవరు నిజాయితీగా మాట్లాడారు అంతేకాదు జగనే ఉంటే ఖరీఫ్ కల్లా ఏదైతే ఖరీఫ్ సీజన్ ఉందో రైతులకి ఆ ఖరీఫ్ సీజన్ నాటికి అంటే జూన్ నాటికే ఇది కూడా ఏదైతే అమ్మకం వందనో లేదా అమ్మఒడి జూన్ నెలకే పడిపోయే డబ్బులు అలాగే ఖరీఫ్ కూడా రైతులకు కూడా అదే జూన్ నెల వచ్చేసరికి రైతు భరోసా డబ్బులు ఏదైతే 13,500 ఉందో ప్రతి రైతు ఖాతాలో అంటే ఇంచుమించు 53 లక్షల మంది రైతుల ఖాతాల్లో 13,500 చొప్పున ఏదైతే అమౌంట్ రైతు భరోసా అమౌంట్ వాయిదా సొమ్ము ఏదైతే ఉందో ఆ వాయిదాలు ఇంచుమించుగా అంటే సంవత్సరానికి పర్ ఇయర్ 34,000 కోట్ల 34,378 కోట్లు జమ చేసేవాడా లేదా జగనే గనక ఉంటే ప్రతి సంవత్సరం జమ అయ్యాయా లేవా జగనే గనక ఉంటే ఇది నిజమా కాదా అబద్ధమా ఇది ఏంటంటే ఒక్కరో ఇద్దరు కాదండి మొత్తం సబ్స్క్రైబర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ గుండె మీద చేసుకుని చెప్పాల్సిన మాట నిజం ఉంటే నిజం అబద్ధమైతే అబద్ధం కాబట్టి అంతే కదండి కాబట్టి ఆ రైతులందరూ కూడాను ఏదైతే జూన్లో ఏదైతే ఖరీఫ్ సీజన్ ఉందో ఆ ఖరీఫ్ సీజన్లో జగనే ఉంటే గనక అని మాట్లాడుకుంటున్నారు అలాగే తల్లులందరూ కూడా జగనే ఉంటే గనక అని మాట్లాడుకుంటున్నారు జగనే ఉంటే గనక రైతులు ఖచ్చితంగా మాకు రావాల్సిన ఏదైతే రైతులకు ఉచిత పంటల బీమా ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో జగనే ఉంటే గనక ఈసారికి మనకు పడిపోయాయిరా అని రైతులు మాట్లాడుకుంటున్నారు అంతే కదండి నిజంగా జగనే ఉంటే కనుక అని విద్యార్థులు మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే కనుక డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇలాగ ఏదైతే విద్యను అభ్యసిస్తున్నారో ఆ విద్యార్థులందరూ కూడా అంటే చదువుకునే పిల్లలందరూ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి అంటే ఒక క్వార్టర్ కింద తీసుకునే ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజు రీఎంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఖాతాలో జమ అయ్యాయి కాబట్టి జగనే ఉంటే జమ అయ్యాయి కదరా కాబట్టి ఇంకా జమ అవ్వలేదేంటి అని మాట్లాడుకుంటున్నారు ఆల్రెడీ కాబట్టి అంతే కదండి ఏదైతే రెండు పర్యాయాలుగా ఈ ఉచిత విద్య కానీ ఏదైతే వసతి దీవెన కానీ అలాగే మిగిలిన ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఈ
టెన్షన్గా ప్రతి వాయిదా కరెక్ట్గా పడిపోయే కదా అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే జగనే ఉంటే గనక. కాబట్టి వసతి దీవెన కింద అలాగే విద్యా దీవెన కింద మొత్తం మీద 18,000 కోట్ల రూపాయలు జగన్ గారి ప్రభుత్వం అయితే కనుక వేసింది. ఇది నిజమా అబద్ధమా? కాబట్టి అంతే కదండి, సంవత్సరానికి ఒక వాయిదా చొప్పున, అంటే సంవత్సరం ఎండ్లో ఒక వాయిదా చొప్పున వసతి దీవెన విద్యా దీవెన 18,000 కోట్లు ఆ రకంగా వేయటం జరిగింది. అలాగే జగనే ఉండి ఉంటే అని మాట్లాడుకుంటున్నారండి. ఎవరంటే మహిళలు. నిజంగా జగనే ఉండి ఉంటే గనక సున్నా వడ్డీ డబ్బు ఏదైతే ఉందో అక్కా చెల్లెమ్మలందరూ మాట్లాడుకునే మాటలు ఇవి. సున్నా వడ్డీ డబ్బా అంటే డ్వాక్రాకు సంబంధించింది. సున్నా వడ్డీ డబ్బు ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరం జూన్ నెలలోనే మనకు ఆ సున్నా వడ్డీ డబ్బులు పడిపోయాయి కదా, జగనే ఉంటే ఇంకా పడలేదేంటి అని మాట్లాడుకుంటున్నారంట. ఎవరు? జగనే ఉంటే అని ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ అమౌంట్ ఎంత పడేది? 4,969 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ పార్టీకి పడిపోయాయి జగనే ఉంటే అని మాట్లాడుకుంటారంట ప్రతి మహిళలు కూడా. కాబట్టి ఇవే కాదు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమాలే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కడానికి ఏదైతే హామీలు ఇచ్చారో, వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు కూడా ఇంకా నెరవేరలేదంటే అని మాట్లాడుకుంటున్నారంట. ఏం మాట్లాడుకుంటున్నారు? ప్రతి మహిళకి అంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు చొప్పున ప్రతి నెలకి ఇస్తానన్నారు కదా, ఇవ్వలేదండి. జగన్ ఉంటే చేసేవాడు, జగన్ లేడు, కనీసం అవి ఎలాగో చేయలేదు, ఇవి కూడా చేయట్లేదేంటి అని మాట్లాడుకుంటున్నారంట. ఏంటి? ప్రతి నెలకి 1,500 మహిళలకి, అలాగే ఉచిత బస్సు, అలాగే ఫ్రీ గ్యాస్, ఇలా ఒకటి కాదండి, ఏదైతే సూపర్ 6 అని హామీలు ఇచ్చారో ప్రతి హామీ గురించి మాట్లాడుకుంటున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ట్యాగ్ లైన్ తోటి ఏది? జగనే ఉండి ఉంటే గనుక, అదండి విషయం. జగనే ఉండి ఉంటే గనక ఇవి జరిగేవా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లేని వల్ల ఇవి జరగట్లేదా? నీతి ఏంటి, నిజాయితీ ఏంటి? ఉన్నమాట ఖచ్చితంగా చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? ఇది నేను అడిగేది. చూస్తారు మీరు ఏ అభిప్రాయం చెప్తారో, చూస్తారు మీరు అందరూ కూడా మర్చిపోద్దు. మన ఛానల్ నచ్చితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, మరి ముఖ్యంగా ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు మోటివేషన్. ఓకే, చూస్తున్న మీ అందరూ థ్యాంక్ యూ, బై బై, సీ యూ.